ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి, ఎందుకంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయి ఉంటుంది ప్రభాస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మూవీలో చూసుకుని. అలాగే దాదాపు ఒక 16 సంవత్సరాలు అయి ఉంటుంది ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ రోల్ చేసి ప్రభాస్ గారు. సో ఇన్ని ఏళ్ళు గ్యాప్ తర్వాత రాజాసాబ్ మూవీ తోటి వస్తుండడంతో ఫ్యాన్స్ అందరూ ఆటోమేటిక్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మూవీ మీద. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మేకర్స్ కూడా మంచి హర్రర్ కామెడీ ఫ్యాంటసీ మూవీని రెడీ చేశారు. కాకపోతే అటు కోర్టులో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని క్లియర్ చేసుకుని వచ్చినా కూడా జీవో ఆలస్యం కావడంతో ఒక్క తెలంగాణలోనే షోస్ పడకపోవడం జరిగింది. సో దీంతో ఫ్యాన్స్ అందరూ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఇక ఆంధ్రాలో కానీ బెంగళూరులో కానీ మరి ఎక్కడైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు వేరే చోట. అందుకని చాలామంది వాళ్ళ స్నేహితులు కూడా కొంతమంది వేరే ఏరియాలకు వెళ్ళి సినిమాస్ చూస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ జియో గురించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది, వాళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ థియేటర్ వద్ద ఏంటని, ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గచ్చిబౌలి నుంచి వచ్చామండి. ఎక్కడికి బ్రహ్మరాంబ దగ్గరికి వెళ్ళాము, అక్కడ లేదు. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళినా లేదు. అసలు ఉందా లేదా మాకు షో? మా అందరికి మేము చెప్తే మేము వెళ్ళిపోతాం కదా, ఎందుకు ఇంతసేపు మాకు వెయిటింగ్? బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర వాళ్ళని కన్సల్ట్ చేశారా అసలు ఈరోజు షో ఉంటుందా ఉండదా ఏంటని? పంపించేస్తున్నారు, మాతో ఏం మాట్లాడట్లా, పంపించేస్తున్నారు. అసలు వెయిట్ చేయకపోయినట్లా, లోపల కూడా ఎంటర్ లేదు, బయటికి నెట్టేస్తున్నారు అందరినీ. మీడియా వాళ్ళని కూడా బయటికి నెట్టేస్తున్నారు. ఈ రోజు ప్రీమియర్స్ వదిలేండి, రేపు సంగతి ఏమైనా అడిగారా మీరు? రేపటికి కూడా వదలట్లేదండి, అదే మా బాధ. ఇప్పుడు లేకపోయినా రేపొద్దున అన్న వద్దామంటే రేపొద్దున కూడా లేవు. సిక్ లీవ్ పెట్టుకోవడానికి కూడా ముందు ఉండాలి కదా మాకు. అదన్నా లేదు. మామూలుగా అయితే అసలు మేము చాలా దూరం నుంచి వస్తున్నామే. గచ్చిబౌలి మెయిన్ సిగ్నల్ ఎక్కడ ఎంత దూరం నుంచి వచ్చాం కేవలం ప్రభాస్ అన్న కోసమే. కానీ ఇక్కడ ఇంకా అసలుకి కనీసం ఒక్క అప్డేట్ కూడా లేదు. జియో ఆలస్యం కావడం వల్లే ఇంకా థియేటర్స్ ఎవరో ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయలేదని చెప్పని అంటున్నారు. జియో ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు ఒక్క తెలంగాణలో? సినీ పాలిటిక్స్ అంతే. జియో ఎప్పుడో రిలీజ్ అయిందన్న 5K చెప్పారు, ఇప్పుడు వరకు ఇంకా రాలేదని అంటున్నారు. ఎప్పుడు చెప్పినా 5:30కి వదులుతారని చెప్పారు. మార్నింగ్ 5:30 నుంచి మేము మార్నింగ్ నుంచి ఒకటే మన రిమైండర్స్ కొడుతూనే ఉన్నాం, ఇప్పుడు దాకా రాలా. ఇందాక ఈవినింగ్ కూడా ట్రై చేసాం, రాలా. ఇంకా ఇప్పటికీ చూస్తుంటే 10:30 అన్నారు, 10:45 అన్నారు, 11 అన్నారు, ఇప్పటికి రావట్లా. నిజంగా ప్రభాస్ గారే ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేసి చాలా సంవత్సరాలు అయింది. 16 years 17 years అవుతుందన్న. కేవలం మేము దానికోసమే వచ్చాం. కేవలం ఆ సినిమా మేము చూడాలి, అన్నను చూడాలి అన్నట్టు వచ్చాం. కేవలం ఆ లెంత్, ఆ కామెడీ ఎంటర్టైన్మెంట్ మొత్తం కోసమే వచ్చింది. యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఫస్ట్ రోజే మేము 100 crores సెట్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఆ అవకాశాలు ఇప్పుడు ఉన్నాయంటారా ఈ పరిస్థితుల దృష్ట్యా? అలా యాక్చువల్గా ఫస్ట్ రోజే 100 crores కొట్టే ఛాన్స్. ప్రొడ్యూసర్ ఇప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఉంటే జియో ఎప్పుడు పెట్టాలి బ్రో? జియో ఒక 2-3 days 4 days 1 week బ్యాక్ అప్లై చేయాలి. ఇప్పుడు మన చిరంజీవి గారి సినిమా ఉంది, అది అప్లై చేయాలి. ఇప్పుడు రాజాసాబ్తో పాటు మరి ముందే ఒక 1 week బిఫోరే అప్లై చేయాలి కదా. అప్లై చేస్తే జియో వస్తుంది. నైట్కి నైట్ అప్లై చేశారు, కనీసం అట్లీస్ట్ కన్ఫర్మేషన్ కూడా లేదు. అన్ని థియేటర్ల దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఏ థియేటర్స్ దాకా వెళ్ళి వచ్చారు సిటీలో? బ్రహ్మరాంబాకి వెళ్ళాం, శ్రీరాములకి వెళ్ళాం, మళ్ళీ ఇటు వచ్చాం. శ్రీరాములు దగ్గర మేనేజ్మెంట్ ఏమంటుంది? థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియదు అంటున్నారు, ఎక్కడ ఏమంటున్నారు అదే అంటున్నారు. వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే ఏరియాస్కి వెళ్ళిపోవడం అదే అంటే ఆంధ్రాలో పడుతుంది, మన బార్డర్స్లో చాలా ఇంకా ఉన్నాయి, బెంగళూరులో మూవీస్ పడుతున్నాయి అని చెప్పి అక్కడికి ఏమైనా వెళ్ళారా ఎవరైనా మీ ఫ్రెండ్స్? ఇక్కడ ఎలాగో స్క్రీనింగ్ జరగట్లేదు కాబట్టి. ఇందాక వరకు ఉన్నారు. లాస్ట్ 5కి జియో రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఆ జియో రిలీజ్ చేయలేదు. ఇక అందరూ మ్యాక్సిమం కొంతమంది ఆంధ్ర బార్డర్కి వెళ్ళిపోయారు. సరే, ఈ రోజు సంగతి వేరు. రేపటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్? రేపటి గురించి కూడా క్లారిటీ లేదు. వీళ్ళకి మేనేజ్మెంట్ చేయడం లేదు, మార్కెటింగ్ చేయడం రాలా టీంకి. వీళ్ళు పెద్ద సినిమా మేనేజ్ చేయడం వీళ్ళ వల్ల కాలా. యాక్చువల్గా మీరు చాలా ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చారు, ఎందుకంటే ప్రభాస్ గారు సినిమా ఏకంగా 16 years తర్వాత ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేసిన మూవీ ఇది. అందులోనూ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అసలు ఆయన కూడా చాలా ఉత్సాహంగా ప్రమోషన్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అసలు ప్రభాస్ గారు. అలా ఈ మూవీకి ఎలా జరుగుతుందని మీరు అలా ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఎక్స్పెక్ట్ చేస్తామండి. ప్రభాస్ సినిమా అంటేనే నైజాం నవాబ్ అంటారు. ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలా ఉంటే అసలు ఇప్పుడు ఇక్కడే ఇలా జియో వల్ల ఇలా ఆలస్యం అవ్వడం ఇలా జరుగుతుందని మీరు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు.